హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఐసెట్ 2024కి సంబంధించి మరో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను అనమాట. ఐసెట్కి సంబంధించి కౌన్సిలింగ్లో ఐసెట్ కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. షెడ్యూల్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. అలానే మరిన్ని ఇన్ఫర్మేషన్ ఐసెట్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ఒక కామన్ క్యాండిడేట్కి ఎలాంటి డౌట్స్ వస్తాయో అలాంటివన్నీ మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఐసెట్ అప్డేట్స్ అనేది ఉంటుంది. సో అందులోకి వెళ్ళి మీకు కావాల్సిన వీడియోలు అయితే చూడండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా అయితే మీకైతే ఆన్సర్ అయితే ఇస్తాను. ఖచ్చితంగా నేను కూడా ఈ సెట్ ద్వారా వెళ్ళాను కాబట్టి నాకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుంటుంది కాబట్టి మీకైతే ఇస్తున్నాను. సో ఫస్ట్ ఫేజ్లో మనకు కాలేజీలో సీట్ వచ్చింది, అది నచ్చలేదు, సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చా? సో ఈ విషయం తెలుసుకునే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఫేజ్లో మీకు ఒక కాలేజీలో సీట్ వచ్చిందండి. సో ఒక కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత ఆ కాలేజీ మీకు నచ్చలేదు, మీరు వేరే కాలేజీకి వెళ్ళాలనుకుంటున్నారు. సో సెకండ్ ఫేజ్లో మీరైతే కౌన్సిలింగ్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఫేజ్లో కాలేజీ నచ్చకపోతే సెకండ్ ఫేజ్లోకి వెళ్ళి ఫైనల్ ఫేజ్లో కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి మీరు వేరే కాలేజీలో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. బట్ ఫస్ట్ ఫేజ్లో మీరు ఏదైతే కాలేజీలో జాయిన్ అవుతున్నారో, గవర్నమెంట్ కాలేజ్ అయితే ఇట్స్ ఓకే, మీ డాక్యుమెంట్స్ మీకు తిరిగి ఇచ్చేస్తారు. బట్ ప్రైవేట్ కాలేజ్ అయితే మీరు కట్టిన ఫీ అయితే తిరిగి ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. అయితే మీరు ఏం చేయాలంటే, మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీ అడ్మిషన్ ఫీజు అనేది ఇన్స్టాల్మెంట్లో పే చేసేలాగా మీరైతే మాట్లాడుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ 35,000 ఉంటే 35,000 పోను కాలేజీ ఫీజు ఎంతైతే అంత ఉంటుంది కదా, దాన్ని మీరు ఒక 3 టర్మ్స్ ఇన్స్టాల్మెంట్ లాగా కట్టేలాగా మీరైతే మాట్లాడుకోండి. ఇన్ కేసు మీరు సెకండ్ ఫేజ్లో మంచి కాలేజ్ వచ్చి మీరు వెళ్ళాలనుకున్నప్పుడు పోయినా అందులో కొంచెం అమౌంటే కదా అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మొత్తం ఒకేసారి కట్టేశారనుకోండి, మొత్తం ఒకేసారి దెబ్బడిపోద్ది అనమాట. వాళ్ళైతే ఇవ్వరు. సర్టిఫికేట్స్ అయితే ఇవ్వచ్చు అనుకోండి, మనీ అయితే చాలా వాటికి అయితే ఇవ్వకపోవచ్చు. సో అందుకని కొంచెమే కట్టండి అనమాట. అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఫీ అయితే కొంచెమే కట్టండి. ఏమైనా అడిగితే ఒక 1 వీక్ 10 డేస్లో మళ్ళీ కడతాం అనేది చెప్పండి. సో మీకు ఫైనల్ ఫేజ్లో వేరే కాలేజీలో వస్తే వేరే కాలేజీలో నచ్చితే ఆ కాలేజీలో ఉండొచ్చు. సో ఒకవేళ మీకు ఫైనల్ ఫేజ్లో వచ్చిన కాలేజీ కన్నా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీ బెటర్ అని అనుకుంటే మాత్రం మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి అయితే మీరు రాలేరు అనమాట. సో ఇక్కడ సీట్ క్యాన్సిల్ అయిపోతే ఆటోమేటిక్గా సో సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోతారు కాబట్టి. సో అదనమాట నేను చెప్పేది. సో మీకు నచ్చిన కాలేజీ, మీకు నచ్చిన కోర్సుకు సంబంధించి ఫస్ట్ ఫేజ్లోనే మ్యాక్సిమం కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. సెకండ్ ఫేజ్ దాకా అయితే వెయిట్ చేయొద్దు. ఫస్ట్ ఫేజ్లోనే మంచి కాలేజీ పెట్టుకోండి. సెకండ్ ఫేజ్ దాకా వెయిట్ చేసి ఫస్ట్ ఫేజ్లో మంచి కాలేజీ పెట్టుకోకుండా సెకండ్ ఫేజ్లో మంచి కాలేజీ పెట్టుకుందామని అయితే టైం వేస్ట్ అయితే చేసుకోమాకండి. సో ఇంకా ప్రైవేట్ కాలేజెస్లో అడ్మిషన్ ఫీజు, సో ప్రైవేట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానీ వీటిలో అయితే అడ్మిషన్ ఫీజు అయితే కొంచెం అయితే ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు రియంబర్స్మెంట్ 35,000 కదా, 35,000 కానివ్వండి, అది 40,000 కానివ్వండి, గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ పోను మిగతా ఎంతైతే ఉందో కాలేజీ ఫీజు అంతైతే మీరైతే కట్టుకోవాలి. సో మీరు కట్టే అమౌంట్ పూర్తిగా ఒకేసారి కాకుండా మీరు ఇన్స్టాల్మెంట్ బేస్లో అయితే కట్టుకోండి అనమాట. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కాలేజీ ఫీజు 50,000 ఉందనుకోండి, ఎంసీఏ కోర్స్కి 35,000 ఫీజు రింబర్స్మెంట్ పోద్ది. మీరు కట్టాల్సిందంత 15,000. ఆ 15,000 3 టర్మ్స్గా, ఫస్ట్ 5,000, తర్వాత 5,000, తర్వాత ఒక నెల ఉన్న తర్వాత ఇంకొక 5,000, అలా 3 ఇన్స్టాల్మెంట్లో కట్టేలాగైతే మీరైతే మాట్లాడుకోండి కాలేజీ వాళ్ళతో. అలానే ఇంకో విషయం ఏంటంటే, మీ కాలేజీ వాళ్ళు సెమిస్టర్కి మాత్రమే ఎగ్జామ్ ఫీజు అయితే తీసుకుంటారు తప్ప ఫస్ట్ ఎగ్జామ్ ఫీజు అయితే తీసుకోరు. సో అడ్మిషన్ ఫీజు ఫస్ట్ అయితే కట్టాలి. మీరు జాయిన్ అయ్యేటప్పుడు కాలేజీ ఫీ పే చేసి మీరైతే కాలేజీలో అయితే జాయిన్ అయిపోవాలి. తర్వాత మీకు సెమ్ ఉన్నప్పుడు మాత్రమే సెమిస్టర్ ఫీజు అయితే తీసుకుంటారనమాట. సో ఇదనమాట ఈ వీడియో ద్వారా. సో ఫస్ట్ ఫేజ్లోనే మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఫీ మాత్రం ఇన్స్టాల్మెంట్లో కట్టేలా మాట్లాడుకోండి. మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇన్ కేసు ఫస్ట్ ఫేజ్లో మంచి కాలేజీ రాకపోయినా సెకండ్ ఫేజ్లో ఫైనల్ ఫేజ్లో మంచి కాలేజీకి వెళ్ళాలి అనుకున్నప్పుడైనా సరే పోయిన డబ్బులు కొంచెం అమౌంటే కదండి, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అన్ని కాలేజీలు ఇవ్వవని కాదు, కొన్ని కాలేజీలు అయితే ఇవ్వవు అసలు, అందుకని అయితే చెప్తున్నాను. సో ఫస్ట్ ఫేజ్లోనే మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐసెట్కి సంబంధించి మరిన్ని వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తాను.